రాముడు దేవుడు అని అంటూ ఉంటారు, కానీ రాముడు రాజు కూడా. ఇప్పుడు రాముడిని రాజు అనుకోవాలా, దేవుడు అనుకోవాలా? రాముడు ఫస్ట్ ఒక మనిషి. ఎలా మనిషి అంటే అతడు తల్లి గర్భంలో నుంచి జన్మించాడు. సో ఈజ్ 100% హీజ్ ఎ మ్యాన్. దేవుడా కాదా అన్నది తర్వాత, ముందు మనిషి. అట్లాగే అతనికి తన తండ్రి పేరు, తల్లి పేరు ఉంది. దశరథుడు తల్లి, తండ్రి పేరు దశరథుడు కదా. మళ్ళీ దశరథుడి తండ్రి పేరు కూడా ఉంది. అట్లా వీళ్ళ వంశ క్రమం ఉంది. రాముడి కంటే ముందు ఎన్నో తరాలు. అందరికంటే ముందు వాడు రఘు. వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు రఘు. రఘువంశం అంటారు అందుకే. అక్కడి నుంచి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఇట్లా వచ్చింది. దీన్ని రాముని వంశవృక్షం అంటారు. అందులో సాగరుడు ఉన్నాడు, దిలీపుడు ఉన్నాడు, ప్రదీపుడు ఉన్నాడు, చాలామంది రాజులు ఉన్నారు. అందరూ చక్రవర్తులే, అందరి గొప్ప గొప్ప పేరున్న చక్రవర్తులు. అయితే వీళ్ళ అంతఃపురంలో వీళ్ళ అందరి పూర్వీకుల విగ్రహాలు ఉన్నట్టుగా చెప్తారు చరిత్రలో. వాళ్ళకి ఏదైనా ధర్మ సంకటం వచ్చినప్పుడు ఆ పూర్వీకుల విగ్రహాల దగ్గర కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ధర్మ సంకటం నుంచి ఒక మార్గం నిర్దేశింపబడేది వీళ్ళకి. ఈ అద్భుతమైన ఏమంటారు, జీవితంలో కొన్ని అద్భుతమైన అరుదైన విషయాలు కొన్ని ఉంటాయి. కేవలం రాజుల విషయంలోనే కాదు, సామాన్యుడి విషయంలో కూడా ఇవి జరగవచ్చు. సో వీళ్ళకి సంబంధించినంత వరకు వీళ్ళ కోటలు, వీళ్ళ దర్బారులు, సభా మంటపాలు, దేవాలయాలు, ఇవన్నీ కూడా రామాయణ కాలంలో ఉన్నాయి అనేకం. ఆయన ఒక మనిషి మీకు బాగా హెల్ప్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం ఆశించలే, మీరు ఏదో అవసరంలో ఉన్నారు, హెల్ప్ చేస్తాడు, 1-2 సార్లు హెల్ప్ చేస్తాడు అనుకోండి, మీకు ఒక కృతజ్ఞత భావం వస్తుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఈ మనిషి నాకున్నాడు, హీ విల్ లుక్ ఆఫ్టర్ మీ అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. అతని ప్రసక్తి కొంతమంది లోపల వచ్చినప్పుడు, మీరు అక్కడ ఉన్నప్పుడు, అతను దేవుడు లాంటి మనిషియా అంటారు. ఆ దేవుడు లాంటి మనిషే దేవుడిని చేసింది ఆయన్ని. ఆయన పరిపాలన దక్షత కావచ్చు, ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన పరిపాలనా విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన్ని ప్రజల్లో ఒక దేవుడిగా చూడటం మొదలుపెట్టారు. ఆయనకు ఆలయాలు కట్టడం మొదలుపెట్టారు. ఇంతెందుకు, మన సినిమా నటి ఖుష్బుకి తమిళనాడులో ఒక ఆలయం ఉంది, జయలలితకి ఒక ఆలయం ఉంది. వీళ్ళు బతికున్నప్పుడే కదా వీళ్ళకి ఆలయాలు కట్టేశారు. అటువంటిప్పుడు ఆ కాలంలో ఆ రాజు గొప్పవాడైనప్పుడు రాజుకు సంబంధించిన ఆలయాలు కట్టడంలో వింతేముంది? వీళ్ళే కాదు, మనకి చాలా పాతకాలం నుంచి వచ్చినటువంటి అనేక హిస్టారికల్ ఈవెంట్స్లో కొంతమంది రాజులకి ఆలయాలు కట్టిన సంగతులు ఉన్నాయి. అట్లాగే రాముల వారికి కూడా ఆలయాలు కట్టారు. కృష్ణుడు కూడా మనిషే, ఎందుకంటే ఆయన కూడా ఒక తల్లి గర్భం నుంచి ఉద్భవించిన వాడే. ఆయనకు కూడా అంత బాగా రాజ్యపాలన చేశాడు కాబట్టి ఆయనకు కూడా ఆలయాలు కట్టారు. సో వీళ్ళంతా ప్రథమంగా మనుషులే, కానీ వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాల వల్ల వీళ్ళని అందరూ దేవుడిగా కొలవటం మొదలుపెట్టారు. తర్వాత ఇంత గొప్ప పనులు చేస్తున్నాడంటే ఈయన మామూలు మనిషి కాదు, దైవాంశ సంభూతుడు, అంటే దేవుడి యొక్క అంశం నుండి పుట్టినవాడు, కాబట్టి ఇంత గొప్ప పనులు చేయగలుగుతున్నాడు అని ఆయన్ని దేవుడు అని వేశారు. కానీ ఈయన పుట్టిన సంవత్సరం ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఆయన బతుకున్నాడో ఉంది. ఆయన భార్య, అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన భార్య మిథిలనాగరిలో ఎక్కడ ఉందో ఉంది, నేపాల్లో. ఇవన్నీ హిస్టారికల్ థింగ్స్, ఆల్ ఆర్ ఎవిడెన్స్ లాగా ఉన్నాయి. అయితే ఆయన దైవాంశ సంభూతుడు, మానవుడు, కానీ దేవుడితో సమానమైన వాడు, దేవుడు అని కొనియాడటం మొదలుపెట్టారు. బట్ అట్లాంటి గొప్ప నైతిక విలువలు ఉన్నటువంటి మనుషులు చాలా తక్కువ. అందుకే వాళ్ళు పూజింపబడ్డారు, దేవుడిగా పరిగణింపబడ్డారు.